చిన్న పామును కూడా పెద్ద కట్టెతో కొట్టాలంట. అంటే ఈ సహస్ర కేసు చూసిన తర్వాత అదే అర్థమవుతుంది. ఈ చిన్న పామును కూడా పెద్ద కట్టెతో కొట్టాలి అనేది అర్థం కావాలంటే ఫ్రెండ్స్ కొంచెం వీడియో మొత్తం ఒక 5 to 6 minutes ఉంటుంది. లెంత్ ఎక్కువసేపు చెప్పాను, ఇంకా డైరెక్ట్ నేను పాయింట్లోకి వస్తాను. ఒక ట్విస్ట్ చెప్తాను, నిజంగా చెప్తున్నా. మీ ఇట్లా కూడా మైండ్ సెట్ ఉంటుందా? ఒకవేళ పేరెంట్స్ కనుక చూస్తున్నట్టయితే, ఒకవేళ పిల్లలు కనుక ఈ మైండ్ సెట్తో ఉంటే, అది కనుక చేంజ్ చేయకపోతే నిజంగా చెప్తున్నా ఆ పేరెంట్స్ ప్రాబ్లంలో ఉంటారు. ఈ పిల్లోడు ఎవరైతే ఉన్నారో 14 years బాబు ఈరోజు సంచలనం సృష్టిస్తుంది. సహస్ర కేసు మొత్తం తెలంగాణలోనే, మొత్తం ఆల్ ఓవర్ ఇండియా మాట్లాడుకుంటుంది దీని గురించి. అండ్ దాని గురించి ఇంకా డీటెయిల్గా వెళ్ళే ముందు ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో నా వీడియోస్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. ఇక డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో బేసికల్గా చెప్పాలంటే ఈ సహస్ర అనే అమ్మాయి 6th class అమ్మాయి ఇంట్లో అతి దారుణంగా కత్తితో 18 సార్లు స్టాబ్ చేసారు. ఎక్కడ మన బాడీలో 10 times గొంతులో స్టాబ్ చేసారు. అసలు పోలీసులకి 4 to 5 days అయింది ఇప్పుడు కేసు అయ్యి, దొరకక ఏ క్లూ దొరకక, అక్కడ కెమెరా లేక చాలా కష్టమైంది. ఇంత లేట్ అయింది. అరే ఎట్లా అనుకుంటే ఆ రోజు ఒక రోజు ఏదైతే సాఫ్ట్వేర్ ఒక అబ్బాయి పక్కనింట్లో ఉన్నాడో, అరే ఈ అబ్బాయి కొంచెం అనుమానాస్పదంగా అక్కడ కనిపించిండు నాకు, ఆ ఇంట్లో అంటే ఆ ఫ్లోర్లో కనిపించిండు అనేసరికి వాళ్ళు ఆ విధంగా కొంచెం కనుక్కుంటే, ఆ అబ్బాయి కూడా ఫస్ట్ డే ఇన్వెస్టిగేషన్ చేస్తే నాకు కూడా డాడీ అని వినిపించింది అని చెప్పి పోలీసులనే మొత్తం ఇట్లా ఏమంటారు తప్పుదో పట్టించిండు అనమాట. సో బేసికల్గా చెప్పాలంటే పిల్లలు ఎంత క్రూయల్గా ఉన్నాడంటే, ఈ అబ్బాయి ఇప్పుడు కాదు, నేను చెప్పినా కదా ఆల్రెడీ 3 months ముందే అబ్బాయి ఒక ఫోన్ తీసుకొని వస్తే వాళ్ళ మమ్మీ ఎక్కడిది అని అంటే, వాళ్ళ మమ్మీ పైసలు ఇవ్వకపోయినా ఎక్కడిది అంటే వచ్చింది నేనే కొనుక్కున్నా అని చెప్పిండంట. అంటే మీరు అర్థం చేసుకోండి, ఒకవేళ కనుక ఆ అబ్బాయి కనుక అక్కడే కనుక ఆపి ఉంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఈరోజు ఇంత దారుణానికి గురయ్యేది కాదు. ఆ అమ్మాయి ఎంత దారుణంగా చంపేసిండంటే ఆ పిల్లోడు స్కూల్కి వెళ్ళే అబ్బాయి ఈ అమ్మాయి స్కూల్కి వెళ్ళలేదని చెప్పి 10th class క్రికెట్ బ్యాట్ కోసం ఇంట్లోకి వచ్చి మెల్లగా దూరి, ఎవరు లేదనుకుని ఇంట్లోకి దూరేసరికి మెల్లగా వెనకకి వెళ్ళి టీవీ చూస్తుంటే మెల్ల కిచెన్లో ఉన్న బ్యాట్ని తీసుకొని వెళ్ళిపోతుంటే అమ్మాయి చూసి కాలర్ పట్టుకొని దొంగ అనేసరికి ఆల్రెడీ మనోడు ముందే ఎంత తెలివి కల్లుడు అంటే ఆల్రెడీ ముందే ఆ క్రైమ్ సీన్స్ని మొత్తం పేపర్లో రాసుకున్నాడు. ఎట్లా ఒక ఇంట్లోకి వెళ్తే గ్యాస్ లీక్ చేసిన తర్వాత మనీ అని ఉంటే దొంగతనం చేయాలి, దాని తర్వాత యథావిధిగా డోర్ పెట్టేసి ఓపెన్ చేసి బయటికి రావాలి. అంటే మీరు అర్థం చేసుకోండి అసలు ఆ పిల్లని మైండ్ సెట్ ఏ విధంగా ఉందని. ఇప్పుడు ఈరోజు అవన్నీ బుక్కులన్నీ దొరికినాయి, చూస్తే ఒక్కొక్కరు అవాక్ అవుతున్నారు పోలీసులు. అవాక్ అవుతున్నారు. ఈరోజు ఆ అబ్బాయి కొంచెం ఏమంటారు ఇట్లాంటి సీన్ వల్ల అబ్బాయి కరెక్ట్ గైడెన్స్ లేక తప్పుదో కొట్టడం వల్ల ఆ తల్లిదండ్రుల పొట్టగొట్టిండు. అమ్మాయికురాలు అమ్మాయి 6th class అమ్మాయి సహస్ర, అమ్మాయికి ఎంత ఫ్యూచర్ ఉంటుంది. ఇప్పుడు అమ్మాయిని చంపేసిండు. ఈ అబ్బాయికి సరే ఓకే కేసు కూడా కనీసం జువైనల్ కోర్టులో పెట్టి చదివిస్తారు ఆ పిల్లోని. అట్లుందండి పరిస్థితి. అంటే మీరు అర్థం చేసుకోండి, పేరెంట్స్ ఎవరైతే చూస్తున్నారో కొంచెం ఇలాంటి సిచ్యువేషన్స్ కనుక ఎవరికన్నా ఇట్లాంటి మీ ఫ్యామిలీలో కానీ ఇట్లాంటి కొంచెం పిల్లలు ఉంటారు కొన్నిసార్లు, ఇట్లాంటి వాళ్ళు ఉంటే ఫస్ట్ వాళ్ళని సెట్ చేయండి. పర్లేదు కొట్టినా తిట్టినా పర్లేదు, కానీ వాళ్ళని మాత్రం సెట్ చేయాలి. లేకపోతే ఆ అబ్బాయి బ్యాట్ దొంగతనం చేయనీకి వచ్చి ఆ అమ్మాయి ఆపిందని చెప్పి ఇట్లాంటి విచక్షణ రహితంగా మొత్తం బెడ్ మీద వేసి ఇష్టం ఉన్నట్టు కుర్చీ చంపేసిండు అమ్మాయిని. చంపేసి మళ్ళీ ఏం చేసిండంటే యథావిధిగా నైఫ్ ఆడిని వాళ్ళ ఇంట్లోనే కడిగి మళ్ళీ దాన్ని తీసుకొని అలా బట్టలు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ గోడ దుంకేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి బ్యాట్ ఏమంటారు మన కత్తి తీసుకొని పోయి ఫ్రిడ్జ్లో పెట్టి అలా బట్టలు తీసుకొని మన ఇంట్లో పెట్టిండు. ఇంట్లో మన వాషింగ్ మిషన్ లేచి కడిగి మన ఉతికేసిండంట. అంటే వాషింగ్ మిషన్లో వెళ్ళాను. ఇప్పుడు ఆ బట్టలు కూడా దొరికినాయి. ఆల్రెడీ ఫోరెన్సిక్ టీమ్ డిపార్ట్మెంట్ ఉంది, అంతా చేస్తుంది, ఇన్వెస్టిగేషన్లో ఉన్నాడు. కానీ మొత్తం ఈ ఇన్సిడెంట్ ఈ అబ్బాయి ఇట్లా చేసిండు అనేసరికి మొత్తం గల్లీ అవాక్ అవుతుంది ఆడ కుకట్పల్లిలో. ఎట్లుంది సిచ్యువేషన్ చూడండి. ఇట్లాంటి సిచ్యువేషన్ కనుక ఇప్పుడు మనం ఎవరు ఎట్లా అనేది మనం ఊహించలేం. ఒకవేళ మీ పిల్లలు కనుక ఇట్నే కనుక ఎవరన్నా ఇట్లాంటి మిస్టరీ అంటే కొన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కానీ లేకపోతే యూట్యూబ్లో కానీ ఇట్లాంటివి చూస్తుంటే క్రైమ్ సీన్స్ కొంచెం అవాయిడ్ చేయండి, వాళ్ళని కొంచెం ఒక కన్నేయండి. లేకపోతే ఇట్లాంటి సిచ్యువేషన్ ఉన్నారు వాళ్ళ పేరెంట్స్కి కూడా, ఇటు వాళ్ళ పేరెంట్స్కి కడుపుపోతున్నాయి, ఇటు వీళ్ళ పేరెంట్స్కి కడుపుపోతున్నాయి. ఏంది అసలు ఇలాంటి సిస్టమ్స్ ఉంటే మనం ఇలాంటి సిస్టమ్స్ని ఇంకా స్ట్రిక్ట్ చేయాలంటే మీరు ఏం చేయొచ్చు అనేది నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్.
ఇంకా నేను ఎక్కువ చెప్పదలుచుకోలేను. నేను ఏమనుకుంటున్నానో ఒకటే అనుకుంటున్నాను ఏంటంటే సహస్రాకి అయితే న్యాయం జరగాలి, అది ఏ విధంగానైనా కానీ. ఇంకోసారి ఏంటంటే అది పిల్లోడైనా ఈరోజు పిల్లోడే చేసిండంటే రేపటి రోజు పెద్ద అయినాక ఇంకెంత చేస్తాడో మనం ఆలోచించుకోండి. ఇలాంటి పిల్లలు కూడా ఒకరిని చూసి కూడా ఇంకోటి చేస్తుంటారు. ఇట్లాంటివి కావాలంటే కొంచెం స్ట్రిక్ట్ యాక్షన్స్ కావాలి. అది ఎవరైనా తప్పు చేస్తే లోపల పోవాల్సిందే. అండ్ ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారో నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. ఎవరైతే నాకు సపోర్ట్ చేస్తున్నారో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. నేను ఎవ్రీడే మీ ముందుకి ఒక కొత్త వీడియోతో వస్తాను ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.